దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయటం సరికాదని, తక్షణం కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని లలిత కళా సమితిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు జర్నలిస్టులపై కక్షలు కట్టి అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ జర్నలిస్ట్ మదిలేటి నాగేంద్రలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఇది కర్నూలు జర్నలిస్టులకు సంబంధించి స్థానికంగా ఉండే సమస్యలు, ఇక్కడ జర్నలిస్టుల మీద పెట్టిన కేసులు, అలాగే జిల్లా మహాసభ, వీటికి సంబంధించిన వాటి మీద వీళ్ళు దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అక్రిడేషన్ సమస్య మొదలు ఇళ్ల స్థలాల సమస్య, జర్నలిస్టుల సంక్షేమం, జర్నలిస్టుల పెన్షను, ఈ అన్ని సమస్యలకు పరిష్కారం చూసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి వీలుగా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలా. అలాగే జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరోధించడానికి ఒక చట్టం ఉన్నది, కమిటీలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్రంలో హై లెవెల్ కమిటీ హోమ్ మినిస్టర్ అధ్యక్షతన ఏర్పాటు కావాల్సి ఉన్నది. జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కావాల్సి ఉన్నది. అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటుగా మేము ఒక ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ఉన్నది, జర్నలిస్టుల మీద దాడుల్ని నిరోధించడానికి వీటితో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉంటుందో అలాంటి విధి నిర్వహణలో ఉండేటువంటి జర్నలిస్టు కూడా అలాంటి చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉంటే దాడుల నివారణకు వీలు కలుగుతుందనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అభిప్రాయం. దీంతో పాటుగా పెన్షన్ స్కీము దాదాపు దేశంలో ఒక 13 నుంచి 15 రాష్ట్రాల్లో ఇవాళ అమలవుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పథకం లేదు కాబట్టి వెంటనే వాటికంటే మెరుగైనటువంటి పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు వీలుగా ముందు అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో జర్నలిస్టులు వివిధ రాష్ట్రాల్లో పెన్షన్ పథకాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం చాలా విచారకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జర్నలిస్టులకు పెన్షన్, అంటే రిటైర్డ్ అయిన జర్నలిస్ట్ అందరికీ కూడా పెన్షన్ సదుపాయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో జాతీయ జర్నలిస్ట్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో జర్నలిస్ట్ సమస్యల కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోలీసులు పెట్టిన జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసుకు వ్యతిరేకంగాను, అలాగే ఇతర విషయాలపైన కూడా పోరాటం చేసిందని తెలియజేస్తున్నాను. నా పేరు మధురెడ్డి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో జర్నలిస్టులపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పోరాటాలు కానీ, జర్నలిస్టుల పిల్లల కోసం ఫీజులో రాయితీ గురించి కానీ, ఇలాంటివన్నీ కూడా నేను నిర్వహించినటువంటి పోరాటాలను సమీక్షిస్తూ రాబోయేటువంటి రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ విధమైనటువంటి పోరాటాలు నిర్వహించాలనే దానిపైన నిర్వహించేలా జిల్లా మహాసభ కూడా ఎలా నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి తదితర అంశాలను కూడా జర్నలిస్టుల కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది.
అందులో భాగంగానే ఈరోజు జర్నలిస్టుల పైన మోపుతున్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో దానిపైన తుడిచిపెట్టుకునేటువంటి విధంగా ఆ కేసులన్నీ ఎత్తేసే విధంగా కూడా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. అది తెలియడం కోసమే ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు, రాష్ట్ర కార్యదర్శి మదిరెడ్డి గారు, రాష్ట్ర నాయకులు గోరంట్ల బాగా తేజ శ్రీనివాస గారు ఈరోజు రావడం జరిగింది. ఇది భవిష్యత్ కార్యాచరణలో భాగంగా మేము జరుగుతుంది. కాబట్టి నా పేరు నాగేంద్ర, జిల్లా కన్వీనర్.